హంసకి నీళ్లతో కలిపిన పాలు ఇస్తే హంస పాలు తాగి నీళ్లు నుల్లేస్తుంది. అంటే హంసకే పాలు నీళ్లు కలిపిన పాలు నుంచి పాలు తాగే శక్తి దానికి ఉందన్నమాట. ఇదే విధంగా స్వచ్ఛమైన పవిత్రమైన మనుషుల ముందు మంచి చెడు కలిగిన మనుషుల్ని ఒక గుంపుని గనక ముంచితే వీళ్ళు స్వచ్ఛమైన మనుషులు, పవిత్రమైన మనుషులు ఆ గుంపులో నుంచి ఎవరు మంచివాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో గుర్తించగలరు. హంస పాలు తాగి నీళ్లు వదిలేస్తుంది కానీ నీళ్లను పాలుగా మార్చలేదు. కానీ స్వచ్ఛమైన మనుషులు మంచి మనుషుల్ని చెడ్డ మనుషులను గుర్తించి అజ్ఞానంతో బాధపడుతున్న చెడ్డ మనుషుల్ని వీళ్ళ జ్ఞానాన్ని నిస్వార్థంగా పంచి వాళ్ళని కూడా మంచి వాళ్ళ కింద మార్చే శక్తి ఈ స్వచ్ఛమైన పవిత్రమైన మనుషులకు ఉంటుంది. స్వచ్ఛమైన పవిత్రమైన మనుషులు ఎట్లా తయారవుతారు? ధ్యానం ద్వారా, లేకపోతే దేవుడి నామాన్ని రాయటం ద్వారా. దేవుడి నామం అంటే అది పవిత్రమైన దేవుడి నామం. మనం ఏదన్నా పవిత్రమైన నామాన్ని, దేవుడి నామాన్ని స్మరిస్తే, రాసినా సరే స్మరించినా సరే అది మిమ్మల్ని స్వచ్ఛంగా మార్చాలి. అప్పుడే మీ సాధన ఫలిస్తున్నట్టు. మీరు స్వచ్ఛంగా మారితేనే మీరు చేసే ధ్యానం వల్ల మీరు స్వచ్ఛంగా మారాలి, పవిత్రంగా మారాలి. అప్పుడే మీరు చేస్తున్న సాధన, ధ్యానం అనే సాధన, దేవుడి నామాన్ని రాయటం కానీ ధ్యానం కానీ అనే సాధన పనిచేస్తున్నట్టు. అటువంటి వ్యక్తులకి జ్ఞాననేత్రం, పంచేంద్రియాలు శుద్ధి అయ్యి జ్ఞాననేత్రం అనేది పనిచేస్తాం మొదలవుద్ది. ఆ జ్ఞానేత్రం పనిచేస్తున్న వ్యక్తులు మీతో ఉన్నా, మీరు వాళ్ళతో ఉన్నా మీకు మంచి జరుగుద్ది. ఎందుకంటే వాళ్ళు స్వచ్ఛంగా మీకు జ్ఞానాన్ని అందజేస్తారు నిస్వార్థంగా. అందువలన మీరు సాధ్యమైనంత వరకు మీరు ఆ స్వచ్ఛమైన మనుషులు, పవిత్రమైన మనుషులు ప్రతి ఒక్కళ్ళు అవ్వచ్చు. ప్రతి ఒక్కళ్ళకి జ్ఞాననేత్రం ఉంటుంది. ఆ జ్ఞాననేత్రం ఎప్పుడు పనిచేస్తుందంటే మీరు పంచేంద్రియాలు శుద్ధి చేసుకుంటే ఆ పంచేంద్రియాలు జ్ఞాననేత్రాన్ని పనిచేసే విధంగా మారుస్తాయి. అప్పటివరకు ఆ జ్ఞాననేత్రం పూడుకుపోయి ఉంటుంది. అందుకే పవిత్రమైన స్వచ్ఛమైన జ్ఞానేత్రం పనిచేసే వ్యక్తుల కింద మారటానికి ప్రయత్నించండి. హంసల కన్నా గొప్పవాళ్ళని నిరూపించుకోండి. ప్రతి ఒక్కళ్ళకి అవకాశం ఉంది. అది మీ సాధన ద్వారా అవకాశం మీకు వస్తుంది. మీ జ్ఞానేత్రం గనక పనిచేయడం మొదలైతే మీ ఆత్మకి మోక్ష మార్గాన్ని చూపిస్తుంది.